అది సంచర్లకోట అని ఒక చిన్న గ్రామం. ఆ గ్రామంలో అమృత అనే అమ్మాయి ఉండేది. ఆ అమ్మాయి తల్లి పేరు కృష్ణమ్మ. అమృత చాలా తెలివైన అమ్మాయి. తను కొత్త కొత్త మొక్కల్ని ఉత్పత్తి చేసి మార్కెట్లో అమ్మి డబ్బు సంపాదిస్తూ ఉండేది. అలా ఉండగా ఒకరోజు వాళ్ళ మేనత్త అంజన అక్కడికి వస్తుంది. ఆ సమయంలో అమృత మొక్కల దగ్గరుంది. ఏమే కోడలు పిల్ల, ఈ సంవత్సరమైనా మా అబ్బాయి రమేష్ని పెళ్లి చేసుకుంటావా? లేదంటే వాడికి ఇంకొక సంబంధం ఏమైనా చూడమంటావా? చెప్పు మరి, నీకోసం వాడెదురు చూస్తూ ఎంతకాలమని ఉంటాడు? ఈ సంవత్సరం చేసుకుంటాం గాని ఇంటి ముందు పెద్ద ఖాళీ స్థలం ఉన్న ఇల్లు తీసుకుంటానని చెప్పాడు. తీసుకున్నాడా లేదా? ఓ, అది నీకోసమే తీసుకున్నాడా? 2 రోజులైంది తీసుకొని. రిజిస్ట్రేషన్ కూడా అయిపోయింది. నీకు ఫోన్ చేస్తుంటే నువ్వు ఫోన్ ఎత్తట్లేదంట. అందుకే అక్కడి నుండి నేనే వచ్చాను. ఊళ్ళో ఉండి కూడా నువ్వు కనీసం మా ఇంటి వైపే రావు. పెళ్ళైతే ఇంక అక్కడేగా ఉండేది. ఇంకా ఆలస్యం చేయకుండా తొందరగా పెళ్లి చేసేయండి. ఆ మాటకి అంజన చాలా సంతోషిస్తుంది. కొన్ని రోజుల్లోనే అమృత శంకర్కి వివాహం జరుగుతుంది. వాళ్ళెంతగానో సంతోషంగా ఉంటారు. పెళ్లి జరిగిన కొన్ని రోజుల తరువాత నుండి కోడలు కొత్త కొత్త మొక్కల్ని పెంచడం మొదలెడుతుంది. ఒకరోజు కోడలు గార్డెన్లో ఉండగా అత్తగారు అక్కడికి వస్తుంది. ఎందుకే ఎప్పుడు ఈ మొక్కల్ని పెంచుతూ వాటిని చూసుకుంటూ ఉంటావు? వీటి వల్ల మనకేమైనా ఉపయోగముందా? ఉపయోగం లేకపోవడం ఏంటత్తయ్యా? మనమున్నా లేకపోయినా ఈ చెట్లు ఎప్పటికీ ఉంటాయి. వాటి వల్లే కదా మనకి ఆక్సిజన్ వస్తుంది. ఇవి లేకపోతే పొల్యూషన్ వల్ల మనం ఎప్పుడో పోయేవాళ్ళం. దాన్ని పక్కన పెడితే ఇప్పుడు దీని ద్వారా కూడా మనం డబ్బు సంపాదించొచ్చు. డబ్బు సంపాదించడమా? ఎలా? ఎలా అంటారేంటత్తయ్యా? ఇప్పుడు మన దగ్గరున్న మొక్కలు చాలా అరుదైన మొక్కలు. వాటిని చూడ్డానికి చాలా మంది వస్తారు. అలాగే నేను అనుకున్న దాని ప్రకారం ఇంకా దీన్ని బాగా డెవలప్ చేస్తే ఇదొక విజిటింగ్ ప్లేస్గా మారుతుంది. అలాగే ఇక్కడ షూటింగ్ తీసుకోవడానికి చాలా మంది వస్తారు. వచ్చిన వాళ్ళందరికీ మనం ఒక టికెట్ పెట్టామంటే ఖచ్చితంగా మనకి లాభం వస్తుంది. వాళ్ళకి హ్యాపీనెస్. ఆ మాటలు విని అత్తగారు ఆశ్చర్యపోతూ, ఇలా చేసి ఎవరైనా డబ్బు సంపాదించిన వాళ్ళున్నారా? ఓ, ఎందుకు లేరత్తయ్యా, చాలా మంది ఉన్నారు. ఇప్పుడు చాలా మంది ఇలాగే చేస్తున్నారు కూడా. చాలా పాపులర్ కూడా అవుతున్నారు. నేను కూడా ఖచ్చితంగా దీన్ని అంత పాపులర్ చేస్తాను. ఇవన్నీ అయ్యే పనుల్లాగా కనిపించట్లేదు. నా మాట విని ఇవన్నీ కట్టిపెట్టి ఇంకేమైనా ఉద్యోగం చేసుకోమ్మా. ఆ మాటలకి అమృత కొంచెం బాధపడుతూ అక్కడి నుండి వెళ్ళిపోతుంది. అంజన మనస్సులో అమ్మాయి కొంచెం బాధపడినట్టుంది అనుకుని ఆమె కూడా అక్కడి నుండి వెళ్ళిపోయింది. ఆ రోజు గడిచిపోయింది. మరుసటి రోజు ఉదయం అమృత మొక్కల్ని చాలా డిఫరెంట్గా రకరకాల డిజైన్ చేసి పెంచడం మొదలెడుతుంది. వాటికి వచ్చే ఫ్రూట్స్ కూడా చాలా విభిన్నంగా ఉండేలా ముందుగానే వాటికి ఏ ఆకారంలో కావాలో ఒక కాగితంలో షేప్ని తయారు చేసి ఆ కాయలకు పెడుతుంది. ఆ కాయలు పెరిగి అదే ఆకారంలో వస్తాయి. అవి పెరిగి చాలా వింతగా కొత్తగా అనిపిస్తాయి. వాటిని చూసిన అమృత వెంటనే తన ఫోన్లో వాటిని రికార్డ్ చేసి సోషల్ మీడియాలో అప్లోడ్ చేస్తుంది. ఆ వీడియోస్ చాలా బాగా వైరల్ అవుతాయి. ఇక దాన్ని చూసిన చాలా మంది అడ్రస్ ఎక్కడో కనుక్కొని అక్కడికి రావటం మొదలెడతారు. అలాగే ఓ రోజు 2 వ్యక్తులు అక్కడికి వస్తారు. ఒకరు శాంతి, మరొకరు రాజేష్. వాళ్ళిద్దరూ టికెట్ తీసుకుని అమృత ఏర్పాటు చేసిన గార్డెన్లోకి వెళ్తారు. అక్కడికి వెళ్లిన తరువాత వాళ్ళు అమృతతో మాట్లాడుతూ, ఇక్కడ అంత చూడ్డానికి పెద్దగా ఏం లేదు, 200 వృధాగా పెట్టాల్సొస్తుంది. నాకు కూడా అదే ఆలోచన వచ్చింది. వీళ్ళు వీడియోలో చూపించినంత ఇక్కడ ఏం లేదు. బహుశా అది వీడియో వల్ల మాత్రమే అనిపించింది. మేమైతే ఒక పెద్ద ప్రాజెక్ట్ చేద్దామని ఇక్కడికి వచ్చాం, కానీ ఇక్కడంతా వృధా. ఆ మాటలకి అమృత కొంచెం బాధపడింది. తనేదో చెప్పబోతుండగా ఇంతలో అత్తగారు అంజన అక్కడికొచ్చి, మీరేదో ప్రాజెక్టు మొదలెడతానన్నారుగా, 2 వారాల తర్వాత ఒకసారి ఇక్కడికి రండి. అప్పుడు మీకు ఖచ్చితంగా ఇది బాగా అనిపిస్తుంది. పైగా మీరు కొంచెం మాత్రమే చూశారు కదా, 1 వారం తరువాత పూర్తిగా దీని యొక్క రూపం చూద్దురు. ఆ మాటలకి వాళ్ళు సరే అని చెప్పి అక్కడ మొత్తం తిరిగి వెళ్ళిపోతారు. వాళ్ళు వెళ్ళిపోయిన తరువాత అమృత అత్తగారితో, ఏంటత్తయ్యా 2 వారాల తరువాత వాళ్ళని మళ్ళీ రమ్మన్నారు? 2 వారాల్లో మనం ఏం చేయగలం? చూడమృత, వాళ్ళలా మాట్లాడినప్పుడు నీ మనసు ఎంత బాధపడిందో నాకు బాగా అర్థమైంది. నేనందుకే కదా వాళ్ళకి ఆ విషయం చెప్పాను. మన పక్కన ఉన్న స్థలం కూడా మనం కొందాం. వారం రోజుల్లో కొత్త మొక్కలు కాదు, కొత్త చెట్లని నాటుదాం. ఆ మాటలకి అమృత చాలా సంతోషిస్తుంది. అత్తగారు చెప్పినట్టే పక్కన ఉన్న స్థలాన్ని కూడా కొనేస్తుంది. వారం రోజులు తిరక్క ముందే అది ఒక పెద్ద గార్డెన్ లాగా మార్చేస్తుంది. ఇక అప్పుడు రాజేష్ మరియు శాంతి ఇద్దరూ కూడా అక్కడికి వస్తారు. దాన్ని మొత్తం చూసి ఆశ్చర్యపోతారు. వారం రోజుల్లోనే మీరు దీన్ని చాలా అద్భుతంగా చేశారు.
దీన్ని చూస్తుంటే నాకు చాలా సంతోషంగా ఉంది. మేం ఖచ్చితంగా ఇక్కడ షూటింగ్ పెట్టుకుంటాం. నెల రోజులు మాకు ఈ గార్డెన్ మొత్తాన్ని అద్దెకివ్వండి. ఒకవేళ నెల రోజుల్లో పూర్తి కాకపోతే మరొక నెల రోజులు కావాలి. అది కూడా మేము ముందే చెప్తాం. ఆ మాటలకి అత్త కోడళ్ళిద్దరూ మరింత సంతోషిస్తారు. వాళ్ళకి షూటింగ్ కోసం నెల రోజులు కాస్త 2 నెలలు జరిగిపోతాయి. 2 నెలలు వాళ్ళకి బాగా డబ్బులొస్తాయి. నెల రోజుల తరువాత ఆ గార్డెన్ చూడ్డానికి ఎంతో మంది వస్తూ పోతూ ఉంటారు. దాని ద్వారా అత్త కోడళ్ళిద్దరూ డబ్బు సంపాదిస్తారు. ఆ సమయంలో అత్తగారు సంతోషంగా కోడలితో, అమ్మా అమృత, ఇప్పుడు ఎక్కడ చూసినా నీ పేరే వినిపిస్తుంది. మన కుటుంబానికి చాలా గొప్ప పేరు తీసుకొచ్చావు. ఆ రోజే నిన్ను ఆపినట్టయితే ఈ రోజు నువ్వు ఇంత గొప్ప విజయాన్ని పొందేదానివి కాదు. నాకు నిన్ను చూస్తుంటే చాలా సంతోషంగా ఉంది. నిజానికి ఈ గొప్ప విజయం వెనుక మీరిచ్చిన ప్రోత్సాహం చాలా ఉందత్తయ్యా. మీరు గనక నాకు సాయం చేయకపోతే నా పేరు ఎవ్వరికీ పెద్దగా తెలిసేది కాదు. మీ వల్లే ఇంత గొప్ప పేరు వచ్చింది. ఇంత పెద్ద గార్డెన్ నిర్మించగలిగాను. అలా వాళ్ళిద్దరూ మాట్లాడుకుంటూ ఉండగా రమేష్ అమృత తల్లి కృష్ణమ్మని తీసుకుని వస్తాడు. అమ్మా అమృత, అందరూ నీ గురించే గొప్పగా మాట్లాడుకుంటున్నారు. మాకు చాలా సంతోషంగా ఉంది. ఈ పార్క్ ఏదో చూద్దామని వచ్చానమ్మా. మొత్తం తిరిగి చూడమ్మా, చాలా అద్భుతంగా ఉంటుంది. సాయంత్రం సమయం అయితే ఎంతో మంది ఇక్కడికి వస్తారు. నువ్వు కూడా సమయం కుదిరినప్పుడల్లా ఇక్కడికి రా. ఇక్కడ చాలా అద్భుతంగా ఉంటుంది. నువ్వు చాలా ప్రశాంతంగా కూడా ఉండొచ్చు. అమ్మా అమృత, ఎన్నోసార్లు ఎన్నో మాటలు అన్నాను నిన్ను, కానీ నువ్వు ఈరోజు అందరి నోళ్ళు మోయించావు. చాలా సంతోషం. అలాగే నా దగ్గర కూడా చాలా మొక్కలున్నాయి. నేను వాటిని తీసుకురమ్మంటావా? తప్పకుండా తీసుకురామ్మా అని అంటుంది తల్లి. ఆ చుట్టుపక్కల మొత్తం తిరిగి చాలా అద్భుతంగా ఉందని వాళ్లతో చెప్తుంది. ఇక అందరూ ఇంట్లోకి వెళ్లి చాలాసేపు సరదాగా మాట్లాడుకుని భోంచేస్తారు. ఆ సమయంలో రమేష్, నేనిక్కడ ఇలా భోజనం చేస్తున్నాను గాని ఆఫీస్లో అమృత మీద మొదట్లో అందరూ జోకులు వేస్తూ ఉండేవాళ్ళు. మీ ఆవిడ ఇంటికెళ్తే ఆకుకూరలు పెడుతుందా, పచ్చి ఆకులు పెడుతుందా అని అడిగేవాళ్ళు. కానీ ఈరోజు వాళ్లే నీ గురించి ఎంతో గొప్పగా గర్వంగా మాట్లాడుతున్నారు. పైగా వాళ్ళ ఫ్యామిలీతో కలిసి మన గార్డెన్కి వస్తూ ఉంటారు. దాన్ని చూసినప్పుడల్లా నాకు చాలా సంతోషం కలుగుతుంది. నవ్విన నాపచేనే పండుతుందన్న సామెత మన కోడలికి బాలేగా సరిపోతుంది. ఏదేమైనా నువ్వు ఇలాగే గొప్ప గొప్ప విజయాలు పొందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానమ్మా. అందుకు అక్కడున్న వాళ్లంతా కూడా అదే కోరుకుంటున్నామని చెప్తారు. అప్పుడే అంజన బాధపడుతుంది. వాళ్ళందరికీ తనెందుకు బాధపడుతుందో అర్థం కాలేదు. మన ఆనందాలు పంచుకోవడానికి మీ మావయ్య గారు బ్రతికుంటే చాలా బాగుండేది. ఆయన లేకపోవడం చాలా దుఃఖంగా ఉంది అంటూ బాధపడింది అంజన. వాళ్ళామెని ఓదారుస్తారు. అమ్మా, నాన్నెక్కడ ఉన్నా కూడా మనల్ని చూస్తూనే ఉంటాడు. ఖచ్చితంగా ఆయన మనల్ని ఆశీర్వదిస్తుంటాడు. అవునత్తయ్య, మావయ్య గారన్నీ చూస్తూనే ఉంటారు. మీరు సంతోషంగా ఉండండి. బాధపడకండి వదినా, అన్నయ్య ఆత్మ మనల్ని చూస్తూ ఉంటుంది. ఇంతటి గొప్ప విజయాన్ని చూడ్డానికి మీ అన్నయ్య ఉన్నా లేనట్టే. అసలున్నాడో లేదో కూడా తెలీదు. కళ్ళ ముందు లేకుండా నువ్వు బాధపడుతున్నావు. కళ్ళ ముందు లేకుండా నువ్వు బాధపడుతున్నావు. అసలున్నాడో లేదో తెలియని వ్యక్తి కోసం నేను బాధపడుతున్నా. ఏదేమైనా వాళ్ళు లేకుండా మనం ఎంత దూరం ప్రయాణం చేశాం. మిగిలింది చెయ్యలేమా? అంతా భగవంతుడే చూసుకుంటాడు. బాధపడకు. మీరు బాధపడకండి వదిన గారు. నేనే అనవసరంగా సంతోషంగా ఉన్న మిమ్మల్ని బాధ పెట్టినట్టున్నాను. నన్ను క్షమించండి. వాళ్ళిద్దరూ ఒకరినొకరు సర్ది చెప్పుకుంటారు. ఇక ఆ రోజు గడిచిపోతుంది. మరుసటి రోజు మళ్లీ వాళ్ల పనుల్లో పూర్తిగా మునిగిపోయి ఇంటిని అభివృద్ధి పరిచే పనిలో పడతారు. శాంతమ్మ అని ఆమెకు 2 కొడుకులు, శేఖర్, రమేష్. శేఖర్ పెద్ద కొడుకు. అతనికి ఉద్యోగం రావడంతో పట్నంలో తన భార్య పావనితో కలిసి నివసిస్తున్నాడు. రమేష్ ఊళ్ళోనే చిన్న టీచర్ ఉద్యోగం చేసుకుంటూ ఉంటాడు. అతని భార్య దేవి ఊళ్ళో శాంతమ్మని కుటుంబాన్ని చూసుకుంటూ ఉంటుంది. దేవికి మొక్కలు పెంచడం అంటే చాలా ఇష్టం. శ్రద్ధగా కూరగాయలు పండించి వాటిని వాడుతూ ఉంటుంది. ప్రతిరోజు కూడా పెరట్లో ఉన్న కూరగాయలు కోసుకెళ్లి కూర చేసి ఇంట్లో వాళ్ళకి వడ్డిస్తుంది. నిజంగా నువ్వు ఇంట్లోకి వచ్చిన వేళ విశేషమమ్మా. ఎంత రుచికరమైన భోజనం చేస్తున్నామంటే నేను మాటల్లో చెప్పలేను. స్వయంగా కూరగాయలు పండిస్తున్నావు, ఎలాంటి మందులు వెయ్యకుండా. దానివల్ల ఎంత ఆరోగ్యంగా ఉంటున్నాం. పైగా కూరగాయల ఖర్చు కూడా తప్పిద్ది. నిజంగా దేవి, చాలా సంతోషంగా ఉంది నిన్ను చూస్తుంటే. నువ్వు నిజంగా మా ఇంటికొచ్చిన వెలుగువి. ఇదంతా మా టీచర్ కమలా గారు నేర్పించారు. పల్లెటూళ్ళలో మనమున్న సమయంలో
ఇలాంటివి చేస్తూ ఉంటే మనం చాలా ఆరోగ్యంగా ఉండగలమని అదే నేను పాటిస్తున్నా. అందరికీ మంచి జరుగుతుంది. ఇంకా వాళ్ళు భోంచేసి ఎవరి పనుల్లో వాళ్ళు మునిగిపోతారు. ఇదిలా ఉండగా అక్కడ పట్నంలో పావని మార్కెట్కి వెళ్లి కూరగాయలు తీసుకొచ్చి ఫ్రిడ్జ్ లో పెడుతుంది. వాటిని కూరగా చేసి భోజనం వడ్డిస్తుంది. దానివల్ల తరచూ వాళ్లకు జలుబు చేయటం, జ్వరం రావటం లాంటి సమస్యలు వస్తున్నాయి. వాళ్ళు చాలా కష్టపడుతుంటారు. రోజులు గడుస్తున్నాయి. ఒకరోజు శాంతమ్మ రమేష్తో, ఒరే రమేషు, మీ అన్నయ్య వాళ్ళని చూసి చాలా రోజులైంది. వాళ్ళిక్కడికి రావడానికి పాపం కుదరట్లేదు. నేనే ఓసారి వెళ్ళి చూసొస్తాను. వెళ్ళమ్మా, కొన్ని రోజులు అక్కడుండు. వీలైతే మేం కూడా వస్తాం. అందుకు శాంతమ్మ సరే అంది. ఇంకా ఆ రోజే ఆమెని బస్సెక్కిస్తారు. సాయంత్రానికి పట్నం చేరుకుంది. అక్కడ శేఖర్ తల్లిని ఇంటికి తీసుకెళ్తాడు. కోడలు పావని చాలా ప్రేమగా పలకరిస్తుంది. అత్తగారొచ్చారని ఆమెకిష్టమైన వంట చేస్తుండగా, అమ్మా పావని, వంట నేను చేస్తాను, నువ్వు పక్కకి రా. పర్వాలేదత్తయ్యా, నేను చేస్తాను, మీరలా కూర్చోండి. మరేం పర్వాలేదమ్మా, నా చేతి వంట వాడు తిని చాలా రోజులవుతుంది కదా, అందుకే చేద్దామనుకున్నా. సరే అత్తయ్యా, ఆయనకిష్టమైన కూర చెయ్యండి. ఫ్రిడ్జ్ లో కూరగాయలున్నాయి. మీరేం చెయ్యాలనుకుంటున్నారో వాటిని తీసుకుని చెయ్యండి. ఏంటి, ఎప్పుడు కూరగాయలప్పుడు తీసుకొచ్చి వండడానికి అవకాశం లేదా? ఇలాంటి వంటలు తింటే ఆరోగ్యానికంత మంచిది కాదు. కానీ మనం ఏం చెయ్యలేమత్తయ్యా. ఇక్కడున్న పరిస్థితుల్లో వారంలో ఒక్కరోజు మాత్రమే మార్కెట్ ఉంటుంది. అందుకే వారానికి సరిపడా తీసుకొచ్చి ఫ్రిడ్జ్ లో పెడుతుంటాం. ఆ మాటలు విని శాంతమ్మ సరే అన్నట్టుగా వంట చేస్తుంది. అందరూ భోజనం చేస్తారు. వంట అస్సలు రుచిగా లేదనిపిస్తుంది శాంతమ్మకు. కానీ తప్పదు, వారం రోజులు అక్కడే ఉంటుంది. శాంతమ్మ వారం రోజులు అక్కడే ఉండడం కారణంగా తనకు జలుబు జ్వరం వస్తుంది. చలికి వణుకుతూ, 20 సంవత్సరాల నుండి నాకు జ్వరమన్న మాటే లేదు. ఇక్కడికొచ్చిన తరువాత జ్వరం వచ్చింది. అమ్మా, ఈ వాతావరణం నాకు సరిపడినట్టు లేదు. నేను తిరిగి ఊరికెళ్ళిపోతాను. కొంచెం జ్వరం తగ్గిన తర్వాత వెళ్ళండత్తయ్యా. సరేనమ్మా, నాకైతే 2 రోజులు మజ్జిగన్నం పెట్టు. ఆ మజ్జిగ కూడా ఫ్రిడ్జ్లో ఉంచకు. అందుకు పావని సరే అంది. 2 రోజులు కూడా ఆమెకు మజ్జిగతోని అన్నం పెట్టింది. టాబ్లెట్స్ ఇచ్చింది. 2 రోజుల తర్వాత జ్వరం తగ్గిపోయింది. ఆమెక్కడి నుండి ఊరికి తిరిగెళ్లిపోయింది. ఊరికి తిరిగెళ్లిన తరువాత తన చిన్న కోడలు ఊరి విశేషాల గురించి అడిగింది. ఏంటత్తయ్యా, వారం రోజులకే ఇలా అయ్యారు? ఏం జరిగిందక్కడ? అంతా బానే ఉందిగా? కోడలు బంగారం, చాలా బాగా చూసుకుంది. కానీ వాతావరణం అంత మంచిగా లేదు. తినే కూరగాయల దగ్గర నుండి నీళ్ల దాకా అన్నీ ఫ్రిడ్జ్లోనే. ఏంటో ఆ ఫ్రిడ్జ్, అన్నీ దాంట్లోనే పెట్టుకుని తింటున్నారు. నాకు కూడా అవే పెట్టారు. అవి తిన్న దగ్గర నుండి నాకు జ్వరం వచ్చేసింది. ఇప్పుడు జలుబు జ్వరంతోనే ఉన్నారు వాళ్ళు. అసలు మనలాగా తాజా కూరగాయలు దొరకవంట. వారం రోజులు తీసుకొచ్చి ఫ్రిడ్జ్లో పెడుతున్నారు అంటూ జరిగిన విషయాలంతా చెప్పింది. ఆ మాట విని దేవి కొంచెం బాధపడింది. వెంటనే తన తోడికోడలికి ఫోన్ చేసింది. హలో అక్క, అత్తగారు క్షేమంగా వచ్చారు. కానీ అత్తగారు చెప్పింది నిజమేనా? నీళ్ల దగ్గర నుండి కూరగాయల వరకు అన్నీ ఫ్రిడ్జ్లోనే ఉంచుతున్నారంట. ఎందుకలా? ఏంటి దేవి, ఇక్కడ పరిస్థితి నీకు తెలీదనుకుంటా. ఇక్కడ అన్నీ కూడా ఒకేసారి దొరుకుతాయి. అందుకే ఇంకా వాటిని మనం ఫ్రిడ్జ్లోనే పెట్టుకోవాలి, లేదంటే పాడైపోతాయి. కూరగాయలైతే వారానికి ఒకసారి వస్తాయి, అందుకే అలా చేస్తాం. మేమైతే చాలా తాజాగా ఎప్పటికప్పుడు పెరట్లో పెంచుతున్నాం. అప్పటికప్పుడు కోసి కూర వండేస్తాం. చాలా బాగుంటుంది. మాకు ఎలాంటి జలుబు జ్వరం రావట్లేదు. మీరు ఊరికే జబ్బు పడుతున్నారంటే దానికి కారణం ఆ ఫ్రిడ్జ్లో అన్నింటిని పెట్టడం బంద్ చేయక్క. నువ్వు చెప్పింది బానే ఉంది. అలా చేస్తే ఇంక మేము నష్టపోవడం తప్ప ఏమీ ఉండదు. రోజు వాడే బిల్లలు, డాక్టర్ ఖర్చుల కంటే నేను చెప్పే సలహా చాలా మంచిది. నేను చెప్పినట్టు విను. చుట్టుపక్కల కొంచెం ఖాళీ స్థలం ఉంటే అక్కడ మొక్కలు వేయి. మేముండేదే ఒక ఫ్లాట్లో, అసలు స్థలం ఉండడం అనేదే కష్టం. మరేం పర్వాలేదక్కా, మేడ మీద పెద్ద పెద్ద టబ్బుల్లో మట్టి పెట్టి కూరగాయల పంట వేయి. ఇప్పుడు చాలా మంది కూడా స్థలం లేని వాళ్ళు అలానే చేస్తున్నారు. తాజాగా కూరగాయలు పండించుకొని తింటున్నారు. నా మాట విని అలా చేయి. నువ్వు చెప్పింది బాగానే ఉంది, కానీ ఇక్కడ అపార్ట్మెంట్ వాళ్ళు ఏమంటారో వాళ్ళని అడిగి ఒకసారి కనుక్కుంటా. దేవి సరే అని ఫోన్ కట్ చేసింది. పావని అక్కడున్న వాళ్లతో మాట్లాడింది. వాళ్ళు కూడా సరే మీ ఇష్టం అంటారు. మరికొందరు మేం కూడా అలాగే చేస్తామంటారు. దానికి పావని చాలా సంతోషిస్తుంది. అందరూ కూడా మేడ మీద కూరగాయల పంటని పండించటం మొదలెడతారు. కొన్ని రోజుల్లోనే అవన్నీ చక్కగా వస్తుంటాయి.
పావని వాటితోనే కూర వండుతుంది. దాన్ని తిన్న శేఖర్, చాలా అద్భుతంగా ఉంటున్నాయి ఈ మధ్య వంటలు. అచ్చం మా అమ్మ చేసినట్టుగానే రుచి చాలా బాగుంది. మీరు ఇంకొకటి గమనించారా? ఈ మధ్య మీరు గాని నేను గాని జ్వరంతో బాధపడటం లేదు. దానికి కారణం ఏంటనుకుంటున్నారు? నేను ఫ్రిడ్జ్ లో కూరగాయలు ఉంచట్లేదు. ఎప్పటికప్పుడు స్వయంగా నేనే కూరగాయలు కోసి వండుతున్నాను. ఆ మాటలకి శేఖర్కి ఏమీ అర్థం కాక అలానే చూస్తూ అర్థమయ్యేలా చెప్పు అంటాడు. అప్పుడు ఆమె మేడ మీద కూరగాయల పంట గురించి చెప్తుంది. ఈ ఆలోచన చాలా బాగుంది. మనకి డబ్బు ఖర్చు మిగులుతుంది, ఆరోగ్యం కూడా మంచిగా ఉంటుంది. చాలా బాగా ఆలోచించావు. ఇది నా ఆలోచన కాదు, దేవి ఆలోచన. తానే ఈ సలహా ఇచ్చింది. చాలా మంచిది. తోడికోడళ్ళిద్దరూ కలిసి మంచి పని చేస్తున్నారన్నమాట. చాలా సంతోషం అంటూ ఆమెను పొగుడుతాడు. ఆ తర్వాత పావని దేవికి ఫోన్ చేసి జరిగిన విషయమంతా చెప్పింది. అది విని దేవి కూడా చాలా సంతోషిస్తుంది. కొన్ని రోజులు గడిచాక పావని శేఖర్లకు ఒక ఆలోచన వస్తుంది. ఒక పెద్ద స్థలం తీసుకుని ఆర్గానిక్ కూరగాయల సాగు చేద్దామని. ఎవరికన్నా కూరగాయలు కావాలంటే ఆ రోజే వాళ్ల ముందే ఫ్రెష్ గా కూరగాయలు కోసి ఇవ్వాలని. ఇక వాళ్ళు అనుకున్నట్టుగానే ఒక పెద్ద స్థలం కొంటారు. అక్కడ రకరకాల కూరగాయల పంటలు వేస్తారు. కొన్ని రోజులకు అవి బాగా పండుతాయి. అక్కడున్న వాళ్ళంతా కూడా వచ్చి ఫ్రెష్ గా కూరగాయలు తీసుకెళ్తారు. వాళ్ళ వ్యాపారం బాగా సాగుతుంది. ఆ విషయాలన్నీ కూడా ప్రతిరోజు ఫోన్లో మాట్లాడుకుంటూ ఉంటారు తోటికోడళ్ళు. చాలా మంచి పని చేసావక్క. అలా చేయటం వల్ల వాళ్ళ ఆరోగ్యాలు, మీ ఆరోగ్యాలు బాగుంటాయి. అలాగే డబ్బు కూడా వస్తుంది. మీరందరూ తప్పకుండా ఒకసారి రావాలి. ఎప్పుడు పిలిచినా ఏదో ఒక వంక చెప్తుంటారు. ఈసారి మాత్రం ఖచ్చితంగా రావాల్సిందే. లేదంటే అసలు నేను ఫోన్ కూడా చెయ్యను అని గట్టిగా చెప్తుంది పావని. ఆ మాటలకి దేవి తప్పకుండా వస్తామంటుంది. వీలు చూసుకుని అందరూ పట్నం వెళ్తారు. అక్కడ పావని వాళ్ళని ఆర్గానిక్ ఫామ్ దగ్గరికి తీసుకెళ్తుంది. దాన్ని చూసి వాళ్ళు చాలా బాగుందని మెచ్చుకుంటారు. ఈ వ్యాపారం చాలా చక్కగా సాగుతుంది కదక్కా? చాలా బాగా సాగుతుంది. నిజానికి ఇదంతా నువ్వు చేసిందే. నువ్వు చేసిన ఉపాయంతో మేం కొన్ని రోజులకి ఆలోచనలో పడ్డాం. ఇంకా ఇలా వ్యాపారం చేసుకుంటూ డబ్బు కూడా సంపాదిస్తున్నాం. మీ బావగారు ఆఫీస్కెళ్తే ఇక దీన్ని మొత్తాన్ని నేనే చూసుకుంటున్నా. 2 చేతుల ఇద్దరం డబ్బు సంపాదిస్తున్నాం. చాలా చాలా బాగుంది. ఇలాగే మీరింకా మంచి స్థాయిలో ఉండాలని కోరుకుంటున్నా. తప్పకుండా మీ ప్రోత్సాహం మాకెప్పుడు ఇలాగే ఉంటే ఖచ్చితంగా మేము అభివృద్ధి పొందుతాం. అందుకు వాళ్ళు కూడా సంతోషిస్తారు. పావని దేవికి ఇలాంటి ఫార్మింగ్ పెట్టుకోవచ్చు కదా అని సలహా ఇస్తుంది. అక్కడ పల్లెటూరు కదా, అందరూ కూడా ఉన్న కొంచెం స్థలంలోనే కూరగాయల పంటలు వేసుకుంటుంటారు. ఇలాంటి అవకాశం అక్కడ లేదక్కా. అవునమ్మా, ఇలాంటివి పల్లెటూళ్ళలో కష్టం. అందరూ వాళ్లే స్వయంగా పండించుకుంటారు అని వాళ్ళంతా మాట్లాడుకుంటారు. తర్వాత అందరూ భోజనం చేస్తారు. కొద్ది రోజులు అక్కడే ఉండి తర్వాత వాళ్ళు వెళ్ళిపోతారు. ఈ విధంగా చిన్న ఆలోచన చేయటం వల్ల చాలా పెద్ద లాభం పొందుతారు. అలాగే ఆరోగ్యం కూడా పొందుతుంది ఆ కుటుంబం.